కూకట్పల్లిలోని బాలాజీ నగర్లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పోరాటం కోసం పడిన తొలి అడుగు నేటితో 15 ఏళ్లు పూర్తయిందని అన్నారు. గడిచిన 15 ఏళ్లలో 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరించామని, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్షం ప్రజలకు న్యాయం జరిగేలా ముందుకెళ్తున్నామన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా ఉంటామన్నారు. ఇక రానున్న రోజుల్లో ప్రజల సహకారంతో రాజన్న రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని, ముఖ్యంగా యువత కోసం మా పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుందని ఆమె తెలియజేశారు. నమస్కారం. ఈ రోజున కూకట్పల్లిలోని బాలాజీ నగర్లో ఐస్ క్రీమ్ వెంకటరెడ్డి గారు, రోస్రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ కార్యకర్తలు వీళ్ళందరి మధ్యలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్ గారి స్టాచ్యూ దగ్గర చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజన్న రాజ్యం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజా సమస్యలపై పోరాటం కోసం పడిన తొలి అడుగుకి నేటితో 15 ఏళ్లు. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంది. ఈ 15 ఏళ్లలో 5 ఏళ్లు అధికారంలో ఉన్న 10 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంటూ ప్రజా సమస్యలపై అధికారుల్ని వణికిస్తూ ప్రశ్నిస్తూనే ఉంది. అదేవిధంగా ఈసారి కూడా కూటమి ప్రభుత్వంపై గొంతెత్తి మనం అడిగే ప్రశ్నలకి ఆ అధికారుల దగ్గర సమాధానాలు లేవు, దొరకట్లేదు. ఎన్ని అబద్ధపు ప్రచారాలు, ఎన్ని అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారో ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న శాసనసభ సాక్షిగా అప్పులపై ఆయన చేసిన అబద్ధ ప్రచారాలు అన్నీ కూడా బయటపడ్డాయి. అలాగే నిన్న మేము కడప బద్వేల్ దగ్గరికి వెళ్ళి కాశీనారాయణ స్వామి ఆశ్రమానికి వెళ్ళి ఆ క్షేత్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నిస్తే మనం ప్రశ్నించగానే ఈ రోజు కూటమిలో కదలిక మొదలైంది. వారు ఆ సమస్యపై ఈ రోజు ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో ఈ రకంగా ప్రతి చోట కూడా విద్యార్థులపై అయితేనేమి ఈ రోజు ఈ ఆవిర్భావ దినోత్సవం ఒక ఎత్తు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన యువత పోరు మరొక ఎత్తుగా ముందుకు సాగుతోంది. విద్యార్థులపై అలాగే యువతపై జరుగుతున్న అన్యాయాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గొంతెత్తి ప్రశ్నిస్తూ విద్యార్థులతో, తల్లిదండ్రులతో కలిసి ప్రతి చోట కూడా ర్యాలీలుగా వెళ్లి అధికారులకు వినతి పత్రాలు అందించి యువతి పోరుని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అంటే చాలా సంతోషంగా ఉంది. ఓ పక్క మా ఆవిర్భావ దినోత్సవం, మరో పక్క యువత కోసం, విద్యార్థుల కోసం మేము నించున్నాము. ఈ రెండు కలిసి నిజంగానే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా ఒక పెద్ద పండగగా ఉంది. ఈ రోజున ఈ జెండా ఒంటి మీద ఉంది అంటే చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం.